పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ రేపటితో ముగియనుంది. దీంతో వాహనదారుల్ని పోలీసులు మరోసారి అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు క్లియర్ చేయని వాళ్లు వెంటనే చేసుకోవాలని సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీద ఎవరైనా పోలీసులకు చిక్కినప్పుడు పెండింగ్ చలాన్లు క్లియర్ చేయడంతో పాటు బండి సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 70% చలాన్లు క్లియర్ అయినట్లు తెలిపారు. మరోవైపు లాస్ట్ డే కట్టవచ్చు అనుకునే వారికి సర్వర్ ప్రాబ్లం ఉండే అవకాశం కూడా ఉండవచ్చని అధికారులు అంటున్నారు. దీంతో ముందుగానే పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 20 తర్వాత పడిన చలాన్లకు ఎలాంటి డిస్కౌంట్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి భారీ డిస్కౌంట్స్ రేపటితో ముగియనటువంటి సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ గత నెల 27 నుంచి జనవరి 10 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఎవరైనా వాహనదారులు పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్స్ అన్నిటి క్లియర్ చేసుకోండి, మళ్లీ పొడిగించేటువంటి అవకాశాలు లేవంటూ కూడా స్పష్టం చేసింది. సో ఇప్పటి వరకు 98 లక్షలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా చలాన్స్ పెండింగ్ లో ఉండగా 3 రోజుల క్రితం అవి 24 లక్షల వరకు పే చేసిందన్నట్టు కూడా హైదరాబాద్ పోలీసులు చెప్పారు. ఈ 2-3 రోజుల్లో హాఫ్ కు మించి అంటే 100%లో 50% మించి 60% వరకు కూడా తమ పెండింగ్ ఉన్నటువంటి ఛాలెంజ్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నారు. ఇంకా 25 నుంచి 30% రావాల్సి ఉంది అంటూ మాత్రం అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ ఒక్కరోజు రేపు 10వ తారీఖు చివరి తేదీ కాబట్టి ఇంకా రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్స్ ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంకేదైనా పొడిగించి 5 రోజులు లేదా 10 రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తూ వాహనదారులకు ఆలోచిస్తూ ఏదైనా నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉందా అనే దానిపై మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ నుంచి ఆ ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఎలాంటి మార్పు ఉండదు, ఎలాంటి పొడిగింపు ఉండదు. ఖచ్చితంగా 10వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో మీ వాహనాలపై పెండింగ్ ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ గడువు ముగిసిన తర్వాత పెండింగ్ చలాన్స్ తో ఉండి పోలీసులకు పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా వాహనాలను సీజ్ చేస్తాము, భారీ జరిమానా విధిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ మరోసారి ఈ ప్రకటనను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా పోలీసులు ఈ ఆదేశాలను మరోసారి గుర్తు చేయడం జరిగింది. రేపు 10వ చివరి తేదీ 98 లక్షలకు పైగా పెండింగ్స్ చలాన్లు ఉన్నాయంటున్నారు. ఇప్పటికీ 60 నుంచి 70% వరకు కూడా వసూలయ్యాయి. ఇంకా 30% చలాన్స్ వసూలు కావాల్సి ఉంది. దీనికోసం ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ కొన్ని రోజుల పాటు గడువిస్తుందేమో అన్న వాహనదారులు మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి పేమెంట్స్ అడ్జస్ట్ అవ్వక, కొంతమంది వాహనాలు అమ్మకాలు జరిపిన తర్వాత కూడా కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు తమ బాధ్యత కాదంటూ కూడా అది పెండింగ్ లోనే ఉండడము, ఆర్సీ ఓనర్ పేరు ఉండడంతో ఆర్సీ ఓనర్ ఇంటికే ఈ లేఖలు రావడము, కేసులు నమోదవ్వడము. సో ఇదంతా కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు కొంత టైం కావాలంటూ మాత్రం వాహనదారులు కోరుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా టైం కేటాయించమో పొడిగింపు లేదు అంటూ మాత్రం పోలీస్ శాఖ చెప్తా ఉన్నారు. రేపు 10వ తేదీ వరకు 100% పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్స్ ప్రక్రియ పూర్తయినట్టే మాత్రం విజయవంతంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసినటువంటి రికార్డ్స్ లో నిలబడుతుంది. లేదా ఇంకా పెండింగ్ లో ఉన్న 20% రావాల్సి ఉందంటే మాత్రం ఆలోచించి ఇంకా 2-3 రోజులు పొడిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సందీప్, రవితేజ, అంటే సైబర్ క్రైమ్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు పోలీసులు? నకిలీ వెబ్సైట్లని క్రియేట్ చేసి సేమ్ యాజ్ ఈజ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ మాదిరిగానే సైబర్ నేరగాలు మరో వెబ్సైట్ ని దాని పోలికతో ఉన్నటువంటి సేమ్ తెలంగాణ లోగోని పెట్టి తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల బొమ్మలను పెట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే వెబ్సైట్ లాగా దీన్ని తీర్చిదిద్ది దీని ద్వారా వీళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటివి 2 వెబ్సైట్స్ ని క్రియేట్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలో దిగి ఆ 2 వెబ్సైట్లను కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు చలాన్ల విషయంలో అధికారికంగా ఉన్నటువంటి ఒక వెబ్సైట్ తప్ప నకిలీగా పుట్టుకొచ్చినటువంటి ఏ వెబ్సైట్ లేవంటూ మాత్రం క్లియర్ గా ట్రాఫిక్ పోలీసులు ఆ విషయాన్ని తెలియజేస్తూ మీకు ఇంకేమైనా ఆన్లైన్ ద్వారా అనుమానాలు ఉన్నా ఫిజికల్ గా ఉన్నటువంటి ఈ సేవ మీ సేవ లేదా హైదరాబాద్ ట్రాఫిక్ కాంప్లెక్స్ దగ్గర ఒక కాంపౌండ్ ఏర్పాటు చేసి అక్కడ కార్యాలయంలో ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే విధానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆన్లైన్ ద్వారా ఫ్రాడ్ జరుగుతుందని మీకు ఏదైనా అపోహ ఉంటే ఇక్కడ వచ్చి డబ్బులు నేరుగా చెల్లించొచ్చు అనే ఒక వెసులుబాటుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్
నేరాల ఇప్పటి వరకైతే ఈ చలాన్ల విషయంలో ఎవరు కూడా మోసపోయి సైబర్ నేరగాళ్లకు డబ్బులు కట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ పెద్ద మొత్తంలో ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకొని డబ్బులు లాగేటువంటి ప్రయత్నం చేయడంతో ఇమ్మీడియట్ గా వాహనదారులు వాటిని గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ సైట్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి సైబర్ క్రైమ్ మాత్రం బాధితులు వాహనదారులు ఎవరు కూడా చలాన్లు అయితే పెండింగ్ చలాన్లు పే చేయలేదు. రేపటితో ఈ గడువు ముగియనుంది కాబట్టి ఇంకేమైనా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో ఓటీపీ ద్వారా, స్కానర్ల ద్వారా, వెబ్సైట్ల ద్వారా లాగేటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు కాబట్టి దీని పట్ల పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. వాహనదారులు కూడా చూసి క్రాస్ వెరిఫై చేసుకొని 2-3 సార్లు ఇది తెలంగాణ పోలీసుల వెబ్సైట్ అయినా కాదా అంటూ కూడా వారు ఇచ్చినటువంటి ప్రకటన అడ్రస్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేసిన తర్వాతనే దాంట్లో చలానాలు కట్టండి అంటూ మాత్రం పోలీసులు సూచనలు ఇస్తా ఉన్నారు. రేపటితో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేస్తుంది అనేది మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంటుంది. రవితేజ్, అంటే ఇప్పటి వరకు ఎంత అమౌంట్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఎంత శాతం రావాల్సి ఉంది? మొన్నటి హైదరాబాద్ పోలీసుల లెక్కల ప్రకారంగా 98 లక్షల చలాన్లు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాంట్లో 86 కోట్ల వరకు డబ్బులు వసూలయ్యాయి. ఇంకా 24% వసూలు అయ్యాయి, 24% మాత్రమే పెండింగ్ చేశారన్నది 3 రోజుల క్రితం చెప్పినటువంటి అధికారిక లెక్కలు. మొన్న నిన్న ఈ రోజుతో కలుపుకొని ఈ 3 రోజుల్లో మళ్ళీ ఎంతవరకు పెరిగిందనే ఒక అంచనాకు వస్తే 50% మించి 60% వరకు కూడా ఈ చలాన్లు పెండింగ్ క్లియర్ అయినట్టుగా మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. ఎంత కోట్లాది రూపాయలుగా వసూలయ్యేది అనేది రేపు ఈ గడువు ముగిసిన తర్వాత ఈ అక్టోబర్ లాస్ట్ డిసెంబర్ 27 నుంచి జనవరి 10 వరకు ఈ 12-13 రోజులు జరిపినటువంటి ఈ ప్రక్రియ ప్రాసెస్ లో ఎన్ని చలాన్లు క్లియర్ అయ్యాయి, ఎంత కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఎంతమంది ఏ రకంగా క్లియర్ చేసుకున్నారు, అంటే 2 వీలర్స్ ఎక్కువగా ఇష్టంగా ముందుకొచ్చి క్లియర్ చేసుకున్నారా, 4 వీలర్స్ పెద్ద వాహనాలు వచ్చి తొందరగా క్లియర్ చేసుకున్నారనే దానిపై కూడా గణాంకాలతో సహా పోలీసులు ఆ వివరాలని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 30% ఇంకా పెండింగ్ లో ఉంది, 20-25% అంటే మాత్రం మళ్ళీ 5 రోజుల పాటు పొడిగించి ఆ 25% కూడా వసూలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వెసులుబాటు కల్పిస్తూ గడువు పెంచితే మాత్రం ఆ మిగతా డబ్బులు కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పెంచితే ఏదైనా నష్టం చేకూరుతుందా, పెంచకపోతే వాహనదారులకు నష్టం జరుగుతుందని కూడా 2 వైపుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రోజు ఏవైనా ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది సార్. అంటే కొన్ని వాహనదారులకు చలాన్లు కట్టినా కూడా అంటే పెండింగ్ లో ఉండి అమౌంట్ కట్టవుతే వాళ్ళ పరిస్థితి ఏంటి? దాంట్లో వెబ్సైట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు చలాన్ కట్టిన తర్వాత మీ చలాన్స్ క్లియర్ అవ్వకపోతే 24 గంటల్లో తిరిగి ఆ డబ్బులు మీకు రిఫండ్ అవ్వడము, లేదా 24 గంటల తర్వాత మీరు చేసినటువంటి పేమెంట్ ప్రకారంగా వాటిపైన ఉన్నటువంటి చలాన్స్ ని తొలగించడం. ఎందుకంటే లక్షలాది మందిగా ఒకే వెబ్సైట్ పై ఆపరేట్ చేస్తా ఉన్నారు. అటు పోలీసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు వాహనదారులు, కొన్ని చోట్ల ఈ సేవ, మీ సేవ, అనేక సెంటర్ల నుంచి కూడా వేలాది మందిగా ఈ వెబ్సైట్ ఆపరేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి దాని స్పీడ్ ని కూడా పెంచామంటూ పోలీసులు అంటా ఉన్నారు. ఒకవేళ వీళ్ళు డబ్బులు చెల్లించినట్టు అక్కడ గేట్వేకి వెళ్ళినట్టయితే డబ్బులు ఖచ్చితంగా 24 గంటల్లో ఇది సరైనటువంటి పద్ధతిలో రాలేదంటూ కూడా ఆ డబ్బులను మళ్ళీ క్రెడిట్ చేసేటువంటి అవకాశం, లేదా అది పెండింగ్ లో ఉంది ఆ వాహనాల లిస్ట్ తొలగించాలి చలాన్ల నుంచి అంటూ మాత్రం 24 గంటల తర్వాత ఆ వాహనాల చెల్లింపుకు సంబంధించినటువంటి డబ్బులు అద్దైనటువంటి వెంటనే ఆ వాహనాలని తొలగించి వాళ్ళకు క్లియరెన్స్ గా మెసేజ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 2 ప్రాసెస్ కొన్ని రోజులుగా టెక్నికల్ ఇష్యూ నెలకొంది కాబట్టి ఆ పోలీసులు మాత్రం డబ్బులు ఎక్కడికి పోవు, మీ వాహనాల క్లియరెన్స్ కూడా దొరుకుతుంది, కాస్త టైం పడుతుంది, ఒకేసారి లక్షలాది మందిగా దీన్ని ఆపరేట్ చేస్తా ఉన్నారు కాబట్టి అక్కడ టీం కూడా చాలా తక్కువ సిబ్బందితో ఆపరేట్ చేస్తా ఉన్నారు కాబట్టి 2-3 రోజుల్లో 24 గంటలు 72 గంటల్లో మీరు కట్టిన డబ్బులు మాకు అందజేయడం, తర్వాత అవి క్లియర్ అవ్వడం సాధ్యం పడుతుంది అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ గురవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీరు డబ్బులు కట్టి 3-4 రోజులు అవుతున్నా కింద ట్రాఫిక్ వెబ్సైట్ ఉంది, దాంట్లో కంప్లైంట్ ద్వారా మీకు ఇచ్చినటువంటి QR కోడ్, ఆ టికెట్ నెంబర్ ఏదైనా మీరు మళ్ళీ పొందుపరిచి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ గా దాన్ని వెరిఫై చేసి మళ్ళీ తొలగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సందీప్. అంటే రేపటికి లాస్ట్ డేట్ ఉండడంతో సర్వర్ మొరాయిస్తే ముగింపు తేదీని మళ్ళీ పెంచే యోచన ఉందా? సర్వర్ మొరాయింపు అనేది ఈ 13-14 రోజులు ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి కంప్లైంట్స్ రాలేదు. మొదట 2-3 రోజులు మాత్రం సర్వర్ చాలా స్లోగా నడుస్తోంది. తమ వాహనాలపై ఉన్నటువంటి చలాన్స్ ని సర్చ్ చేసుకోవడానికి సరిగా నెట్ పనిచేయట్లేదు, ఆ డేటా సరిపోవట్లేదు, ఎప్పుడు చూసినా పేజ్ ఎర్రర్ గా చూపిస్తా ఉంది. ఇది టెక్నికల్ ఇష్యూ, సాల్వ్ అవుట్ చేయండి అంటూ కూడా పోలీసులకు వచ్చినటువంటి అనేక ఫిర్యాదుల పైన దాన్ని టెక్నికల్ టీమ్ ని, ఎక్స్పర్ట్స్ ని పెట్టి
ఇప్పటి వరకు 512 స్పీడ్ లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ 2 GB స్పీడ్ కి పెంచుతూ ఎక్కడ కూడా ఎంతమంది ఆపరేట్ చేసినా ఆ సైట్ అనేది ఎర్రర్ చూపించకుండా టెక్నికల్ ఇష్యూస్ స్ట్రక్ అవ్వకుండా అన్ని బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా టెక్నికల్ టీమ్ కి ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి నుంచి ఎక్కడ కూడా టెక్నికల్ ఇష్యూస్ అయితే రేజ్ అవ్వలేదు. రేజ్ అయినట్టుగా కూడా వాహనదారులు ఎక్కడ కూడా ఈ ఫిర్యాదులు అందజేయలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా లాస్ట్ మూమెంట్ లో కాబట్టి మళ్ళీ పోలీసులు గుర్తు చేస్తా ఉన్నారు, ప్రకటనలు ఇస్తా ఉన్నారు. మెయిన్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాళ్ళు ఫేస్బుక్ ద్వారా ప్రకటన ఇస్తా ఉన్నారు కాబట్టి కొంతమంది ఇప్పటికే మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ గుర్తు చేసినటువంటి వెంటనే మళ్ళీ వేలాది మందిగా వెబ్సైట్ల ద్వారా వచ్చి వెబ్సైట్ ఓపెన్ చేయడంతో కొంత స్లో అవుతుందేమో కానీ పూర్తిగా స్ట్రక్ అయ్యి ఆగిపోయేటువంటి పరిస్థితి ఇప్పటివరకు నేను నెలకొల్లేదు. ఇలా రేపు ఈ 2 రోజుల పాటు ఈ వెబ్సైట్ అధిక భారం పడేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఆపరేట్ చేసి దాని ద్వారా డబ్బులు చెల్లించేటువంటి ప్రయత్నం ఉంది. రేపటి వరకు 30% పెండింగ్ చలాన్లు కూడా పే చేసినట్టయితే ఇక ముందు గడువు పొడిగించేటువంటి అవకాశం లేదు. ఈ 2 రోజుల పరిస్థితిని బట్టి, ఈ 2 రోజుల రాబడిని బట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏదో ఒక నిర్ణయం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. మాక్సిమం పెంచకపోవచ్చు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి లేని విధంగా ప్రభుత్వం 13 రోజుల పాటు ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ గా ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మళ్ళీ పెంచుతూ పోతా ఉంటే జనాల్లో కూడా ఈ ట్రాఫిక్ చలాన్ల పైన భయం అనేది ఉండక మళ్ళీ ఏదో ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ స్కీమ్ ని అమల్లోకి తీసుకొస్తుంది, అప్పుడు కట్టుకుందాంలే అంటూ ఆ రకంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాబట్టి సో ఈ పెండింగ్ చలాన్ల విషయంలో ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయాన్ని తీసుకొని క్లియర్ చేసే విధంగా ఆలోచన చేపడుతుంది. పెంచేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.